కాలు కాలు పిల్లలాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. ప్రెసిడెంట్ గారు గోలు జరిగిపోయిందండి. ఏమైందా? ముందు కూర్చో. ఏం చెప్పమంటారు, ఊర్లో ఆడవారందరూ కలిసి కొట్టినంత పని చేశారు. ఊరుకోవై, ముందు ఏడాటం మాకు ఏమిటి రూపాయి నోట్లాగా పెరపల్లా ఆడేవాడు చిత్తికాయలాగా అలాగ అయిపోయాడంట. చెప్పంటారండి నా బాధ. ఆ పాదిరి వేసిపోతా ఉన్నాడు చూశారు, వాడగా ఊర్లోని ఆడవారందరినీ లేపి మీకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నాడండి. నాకా? వాడు పట్నం వెళ్ళి ఎస్ఐకి వివరాలు చెప్తాడట. ఆ తర్వాత నీకు జైలు, నాకు జైలే. వాడేం చేస్తాడరా? వాడేం చేస్తాడు పిల్లకాకి? చూడండి, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాడంటే మీరు చూపిస్తాడు. ఆఖరికి నా పరిస్థితి కూడా కొంచెం నేనెవరిని? భుజంగాన్ని, నాగు పాము లెక్క. నా గురించి తెలుసు కదా. అనియా అనియా అమ్మా, చెల్లెమ్మా, అనియా అమ్మా అమ్మా, ఎలా ఉన్నారమ్మా ఈ ఊళ్ళో? బాగున్నావనియా? అందరూ క్లాసేనా? అమ్మా, ఎండలు పడవచ్చు, లోపలికి వెళ్ళాలని కొంచెం మజ్జిగ పుచ్చుకో. అన్నయ్య, వచ్చే సంక్రాంతి ఉంది, వచ్చే లోపలే నా లిస్ట్ అంతా నీకు ఇద్దామని వచ్చేసాను. అమ్మా, నేను ఉన్నాను కదా, నీకెందుకు బాధ? కర్ణం, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఎవరు చెప్పమంటావమ్మా? ఆడని కొట్టేశారమ్మా నన్ను. ఆడవాళ్ళు కొట్టారా? ఏం చెప్పమంటావు? అయ్యగారు చెప్తే పట్టించుకోవడం లేదు. అన్నయ్య చెప్తే చాలు, నీ సమస్య తీరిపోద్ది. ఏంటి చెప్పు నాకు. ఊర్లో ఆ పాత్ర చేసుకోవాలి ఉన్నాడు చూశారు, వాడు ఆడవారందరినీ లేపి అయ్యగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. చెప్తే అర్థం చేసుకోడు. ఎక్కడో నాకు కూడా వినిపించింది ఈ కౌరు. అన్నయ్య, అమ్మా, ఎందుకు మీరు ఇలా ఊరుకున్నారు? వెంటనే పంచాయతీ పెట్టించండి. ఆ ఏ పాదిరి వేసి పాదాన్ని ఆడవారిని పంచాయతీకి ఈడ్చుకురా. ఇది పాదిరి వేసి పాదము నరసమ్మా రా, నరసమ్మ నువ్వు రా, నీ సంగతి తెలియజేస్తా. నరసమ్మ నువ్వు రా. భాగ్యమా పాస్టర్ చెప్పు, నా సొమ్మలు బాగు పెట్టుకున్నాడు. నేను చూసుకుంటాను, అలా ఉండు. ఏంట్రా నల్లగా పోయి ఏంటి, ఏం జరుగుతుంది? మా అన్నయ్యకే ఎదురు చెప్పేదానికి వచ్చావా నువ్వు? అబ్బో నా మీద పెరిగిపోయావు కాదు. ఏ నర్సమ్మా, కందంగానే ఎదురు వచ్చే ధైర్యం వచ్చిందా నీకు? గుండెలనా? గుండెలనా? చూపిస్తానండి గుండెలు. నీ గుండెలంతా తిరిగిందా? ఏమా వేసి పదం, ఈ ఆడవారిని అందరినీ నా మీదకే ఊసుకొలుపుతున్నావా? చూడండి ప్రెసిడెంట్ గారు, నేను ఎవరిని మేము ఎందుకు ఉసుకల్పలేదు. నేను ఆయన సువార్తను ప్రకటిస్తున్నాను, ఆయన ప్రేమను పంచుతున్నాను అంతే. ఏమిటి ప్రేమ? ప్రేమ అంట, ప్రేమ, లవ్ లవ్ ప్రేమ అంట. ప్రేమ ఉందంటో, ఆ ప్రేమ ఏంటో నేను చూస్తాను. ఏమయ్యా యశ్పాదం అంటే ఇప్పుడు నిన్ను చంపేస్తే ప్రేమ చచ్చిపోతా? చూడండి, మీరు ఏ ఉద్యమం అనేది అనుకుంటున్నారో అది ఉద్యమం కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభించారో అదే ఉద్యమం.
మీరు ఆలోచించండి. కొంతమంది ఉద్యమాలు లేపారు, కొంతమంది కత్తులతోటి, మరికొందరు తుపాకీలతోటి, మరికొందరు అడవుల్లో ఎంతమందో. ఈ ఉద్యమాలన్నీ కూడా అంతమందిపోయినాయి. కానీ 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమించినటువంటి ఆ ప్రేమ ఉద్యమం ఉందే, అది నేటి వరకు కూడా కొనసాగుతుంది. ఈ భూలోకం ఉన్నంత వరకు కూడా సాగుతూనే ఉంటుంది. ప్రేమ ప్రేమ అంటున్నావు, ఏమిటో ఆ ప్రేమ? నేనే చూస్తాను. ఏయ్! అమ్మా, ఇక్కడ సంగతి చూస్తుంటే ప్రెసిడెంట్ గారు, మీరు ఏదో ఒకటి చెయ్యకపోతే రోజుకి పెరిగిపోతున్నారండి. ఏదో ఒకటి చేయండి గారు. కర్ణం, నువ్వు భయపడక్కర్లేదు. మా అన్న ఏం చేస్తారో చూద్ది కానీ. ఒరే జగ్గు, అయ్యా, ఒరే జగ్గు, ఈ రాత్రికే ఊర్లో ఉన్న గుడిలో నగలన్నీ పోవా. ఆ నగలు ఆ పాదిరి యేసు పాదమే తీశాడు అని నువ్వే సాక్ష్యం చెప్పాలి. ఓకే గారు, మీరు ఆగే చెప్తాను. అంటే యేసు పాదం జైలుకి నగలు మన ఇంటిగా ఏమంటే కళ్ళు పోతాయేమో. ఒరే కారణం, నువ్వు అలా ఉండు, ఏమి జరుగుతుందో చూడు. అన్ని ఎలా చేయాలో, ఎప్పుడు ఏది చేయాలో నాకు తెలుసు. అమ్మా, నువ్వు వచ్చావు, ముహూర్తం మొదలెట్టింది.